సరే నాకు కొంచెం వర్క్ ఉందిరా, వెళ్ళేసి వస్తాను. సరేలేరా. మామ ఏమిరా? నీకు నాకంటే ఆ వేరే కులపొడి ఎక్కువ ఇష్టం అయిపోతున్నాడు మామ. దాంట్లో తప్పే ఉంది. కృష్ణార్జునులది కూడా ఒకే కులం కాదు కదా. వాళ్ళు దేవుళ్ళు, మన మనుషులం, మనకి కులగజ్జి ఉండాలా. సరే ఇప్పుడు ఏమంటావా? ఓర్తో కాదు, నాతో స్నేహం చెయ్యి. సరే కైలో కొంచెం పని ఉంది పద. ఇంకా ఎంత సోపు మామా? నడుము నొప్పిగా ఉండదు మచ్చా, కొంచెం పుచ్చి చెక్కేవే. ఇటుమిటి పనులంతా నాకు చెప్పాక, ఏదైనా తినేది తాగేది ఇదేదని చెప్పి చేస్తాను. అయిందే మామా? అయిపోవచ్చింది మచ్చా. మచ్చా లేపుదురా మచ్చా. నీతో కూడా ఉంటే ఏదో పని చెప్తానే ఉంటావు. నేను ఇంటికి పోతాను, పోయా. సరే ఆ ఫోన్ ఎవరు చేస్తున్నారు చూసేసిపో మచ్చా. హలో, నేను సుభాష్ని మాట్లాడుతున్నాను. నువ్వా మామా? నీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఎక్కడున్నారు? తల నుంచి కైలేను కష్టపడుతున్నాడు, నాన్ను కూడా చంపుతున్నాడు. సరే సరే. మాట్లాడుతుంటేనే కట్ చేసాడు. ఇలాంటి వాడితో స్నేహం చేస్తావు నువ్వు? చెప్పుంటే నేను కూడా వచ్చుంటాను కదరా. అయిపోయింది లేరా, మోపలిపి చాలు. నేను ఎత్తుకొని ఉంటాను కదరా. తెల్లారి నుంచి కష్టపడుతున్నావు, ఇంకెక్కడ తేగలుగుతావు? నేను తెస్తాలే కాని పదా. నీ స్నేహం నా కష్టానికి దూరంగా ఆగిపోయింది. వాడి స్నేహం నా కష్టంలో సైతం తోడుంది. నీ స్నేహం కులం దగ్గరే ఆగిపోయింది. వాడి స్నేహం నేను కాటిలో కాలేంత వరకు నాతోనే ఉంటుంది. కులాన్ని పక్కన పెట్టేసిన స్నేహమే సమాజానికి ఎంతో నేర్పుతుంది. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? మామా కళ్ళు తిరిగే మార్గం ఉంది, అతుకొచ్చే మార్గం ఉంది మామా. కంగ్రాచులేషన్స్ మచ్చా, ఎన్నో నెల. ముందు హాస్పిటల్కి తీసుకొని పోయా, ఏమవుతుంది ఏమో భయంగా ఉందా. సరే పోదా. నీకు నెత్తిరి ఎక్కువైందయ్యా, అందుకే తల తిరుగుతా ఉంది. నెత్తురు తక్కువైతేనే సమస్య అంటే ఎక్కువైతే కూడా సమస్యేనా? డబ్బైనా రక్తమైనా ఎక్కువ అయ్యే కొందికి ఏదైనా ప్రమాదమే, కాబట్టి దానం చేసేయండి. నేను ఎంతో కష్టపడి తిని పెంచుకున్న రక్తం ఇది, నేను ఎంతగా దానం చేయాలి? పదమా ఇంటికి పదమా. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఏమైందండి? మా ఓడిని రక్తదానం చేయమన్నారు కదా, చేసేసాడు. అవునా? చూసేదానికి ఏదోలా కనబడతా ఉన్నా కానీ మంచోడుగానే ఉన్నాడా? ఇంతకీ ఎవరికి దానం చేసినాడు? రోడ్డుకి. రోడ్డుకా? అంటే యాక్సిడెంట్ అయిపోయింది. పదరా పేషెంట్ దగ్గరికా? అయ్యో అమ్మా, అయ్యో అబ్బా, నెత్తురు బాగా పోయిండదా? నెత్తురెక్కిస్తే బతకతాడు. నన్ను పిలిచి నెత్తురు ఎక్కించండి డాక్టర్. నువ్వు ఎవరికి నెత్తిరి నెన్నవా? నీకెవరిస్తారు నెత్తురు? అయ్యో బుద్ధి వచ్చింది డాక్టర్, ఇంక మీటర్ రక్తదానం చేస్తాను, నన్ను పిలిచి రక్తం ఎక్కియండి డాక్టర్. ఇప్పుడు దారిలోకి వచ్చినావు. రక్తదానం చేయడం మీ ఆరోగ్యానికి కూడా మంచిదే, కాబట్టి ఎప్పుడూ రక్తదానం చేయడానికి వెనుకాడొద్దండి. లాస్ట్ బాల్ 6 రన్స్ కొట్టాలా? ఒక బాల్ కి 6 రన్లు అంటే నార్మల్ షాట్ ఆడితే కొట్టలేం. రామ్ చరణ్ అన్న పెద్ద షాట్ ఆడితే 6 కొట్టడం మారుతుంది. బాల్ 6 లైన్ అవతల పడిపోయిందా? బాలు బల్ల బ్యాట్ పై 6 లైన్ అవతల పడిపోయింది. బ్యాటింగ్ కూడా ఆడని రాదు, గ్రౌండ్కి వచ్చేస్తారు. ఏం గుడి స్వామి ఇదే? ఇదే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి గుడి. ఈ ఒంటిమిట్ట కోదండ రామస్వామి గుడి కడపకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడప అంటే బాంబులకు దా ఫేమస్ అంటారు కదా స్వామి. అది సినిమాల పరంగా చూస్తే. మరి వాస్తవంగా చూస్తే? వాస్తవంగా చూస్తే మన అన్నమయ్య పుట్టింది కడపలోనే. ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, యోగి వేమన, తొలి తెలుగు కవయిత్రి తాళపాక తిమ్మక్క, ప్రసిద్ధ కవయిత్రి మొల్ల, కాలజ్ఞానాన్నే రచించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి అనేక మంది ప్రముఖుల పుట్టినిల్లు కడప. అంతెందుకు మన ఏడుకొండల ఎంకన్న తిరుమలకి గడప మన కడప. కడప ప్రజలందరికీ నమస్కారం. ఈ గుడిలో సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఒకే శిల మీద కొలువుదీరి ఉన్నారు. అందుకే ఈ ఒంటిమిట్టని ఏకశిలా నగరం అని కూడా పిలిచేవారు. ఇక్కడ గల సీతారాములను జాంబవంతుడు ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెబుతోంది. బమ్మేర పోతన గారు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించింది ఈ గుడిలోనే. ఆయన రచించిన భాగవతాన్ని కూడా
ఇక్కడున్న రాముల వారికి అంకితం చేశారు. ఈ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయంలోని శిల్పకళ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏనుగు, ఇది ఏనుగు. ఇలా చూస్తే ఎద్దు. ఎంత శిల్పకళ చూడండి మన పూర్వీకులది. రాముల వారు సీతమ్మ వారికి మాంగళ్య ధారణ చేస్తున్నారు. ఇక్కడ రాముల వారు సీతమ్మ వారికి అక్షరారోపణ చేస్తున్నారు. గమనించింది కదా. సీతమ్మ ఏ విధంగా చేస్తుంది అంటే ఒక పీట వేసుంటే జనక మహారాజు వెనకలు పట్టుకుంటే అలా వేసు అంటే స్వామి అంత హైట్. ఆజానుబాహుం అరవింద దళాయ దాక్షం. మీరు కూడా వీలు చూసుకొని కాదు వీలు చేసుకుని ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి వారిని దర్శించుకోండి. జై శ్రీరామ్. ఏమండి, వచ్చే నెల మా తమ్ముడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఎవరా అభాగ్యురాలు? అదే ఎవరా అదృష్టవంతురాలు అంటున్నాను. ఇంకెవరు? మీ చెల్లి. ఆ ఎదవికి నా చెల్లిని అస్సలు పెళ్లి చేయను. మొన్నే మా తమ్ముడికి ₹1,00,000 శాలరీ వచ్చే జాబ్ వచ్చింది. మా చెల్లి పుట్టినప్పుడే అనుకున్నా పెళ్ళంటూ చేస్తే మీ తమ్ముడికి ఇచ్చే చెయ్యాలని. సరే, తొందరగా తాంబూలాలు మార్చుకుని పెళ్లి పత్రికలు ప్రింట్ చేపియండి. మాకు దూర బంధువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎత్తుకొని పోయి ఇయ్యాలి పెళ్లి పత్రికలు. ఈ ఇల్లేనా? అవునండి, ఇదే మా మనోహర్ మామ వాళ్ళ ఇల్లు. ఎవరు మీరా? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్టేదానికి నువ్వేమైనా ఐశ్వర్య రాయా?